తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చాలా కాలంగా నిశ్శబ్దంగా పెరుగుతూ వచ్చిన ప్రజా విప్లవం అధికార పీఠాలను తలకిందులు చేసింది. ఓ కొత్త రాజకీయ పార్టీ సరికొత్త చరిత్ర లిఖించింది. కథానాయకుడి నాయకత్వంలో సామాన్యులు అసామాన్య విజయాలను సాధించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు విజయ్. తమిళనాడు రాజకీయాల్లో దురంధరులు మట్టికరిచారు. రాజకీయ ఉద్దండులు పదవిచ్యుతులయ్యారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలు పసికూన చేతిలో పరాజయం పాలయ్యాయి. అనామకులు ఎందరో అధికార పీఠాలను అధిష్ఠించారు. ఆటో వాలాలు, ట్యూషన్ మాస్టర్లు, డ్రైవర్ల పిల్లలు ఇప్పుడు సగర్వంగా తమిళనాడు అసెంబ్లీ మెట్లెక్కారు. ఇది సాధారణ గెలుపు కాదు, అసాధారణ రాజకీయ సందర్భం. ఇది కేవలం సినిమా గ్లామర్ సంపాదించి పెట్టిన అనూహ్య విజయం కాదు. అర్ధ శతాబ్దపు రాజకీయ చట్రాన్ని బద్దలు కొట్టిన ప్రజా విప్లవం. డిఎంకే, ఏఐడిఎంకే పార్టీల మధ్య నలిగిన తమిళీయుల ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రజాస్వామ్య తీర్పు. మరి ఈ తీర్పు గాలి పొడగేనా, పాల పొంగేనా? విజయ్ సాధించిన విజయం క్షణభంగురమేనా, లేక ఓ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం విజయ్ ఎదుగుదల అనేది యాదృచ్ఛికం కాదు. ఇది తమిళ సమాజంలో చాలా కాలంగా పెరుగుతున్న రాజకీయ అసంతృప్తి, ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయాల కోసం ప్రజలు చేస్తున్న ప్రయత్నాలతో పాటు యువతలో మారుతున్న భావజాలం అన్నీ కలగలిపి వచ్చిన ప్రజా విప్లవం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు 50 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకేల ద్విముఖ రాజకీయాలకు ప్రజలు ప్రత్యామ్నాయం కోరుతున్నారని ఈ ఎన్నికలు స్పష్టమైన సంకేతాన్నిచ్చాయి. ఇది కేవలం ద్రవిడ పార్టీల ఓటమి కాదు, ఒక రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో పెరిగిన తీవ్ర అసంతృప్తికి వ్యక్తీకరణగా విశ్లేషిస్తున్నారు. విజయ్ తన ప్రచారంలో ఎక్కువగా సిద్ధాంతాలపై కాకుండా వ్యక్తిత్వాన్ని ప్రధాన ఆయుధంగా మార్చుకున్నారు. నాయకుడే సందేశం అనే ఫార్ములాను విజయవంతంగా అమలు చేశారు. భారీ రాజకీయ సిద్ధాంతాలు, సంక్లిష్ట ప్రసంగాలు, పరిపాలన వాగ్దానాల కంటే ప్రజల భావోద్వేగాలకు దగ్గరైన ఇమేజ్ను ముందుకు తెచ్చారు. ముఖ్యంగా యువతలో ఆయనకున్న అభిమాన వర్గాన్ని రాజకీయ శక్తిగా మలచటంలో టీవీకే విజయం సాధించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడులో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని అంచనా. వీరిలో 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారే ఎక్కువ. సోషల్ మీడియా ప్రభావం, సినిమా సంస్కృతి, ఫ్యాన్ కల్చర్, డిజిటల్ ప్రచారం ఇవన్నీ యువ ఓటర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. విజయ్ సినిమాల ద్వారా ఇప్పటికే ప్రజల్లో వచ్చిన గుర్తింపు రాజకీయాల్లోనూ ఆయనకు అనుకూలంగా మారింది. ప్రత్యేకంగా జెన్జీ ఓటర్ల ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలా మంది యువత ఓటింగ్ను ఒక పండగలా తీసుకున్నారు. తమ అభిమాన హీరోను అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేశారు. కేవలం తామే ఓటు వేయటం కాకుండా కుటుంబ సభ్యుల నిర్ణయాలపైన ప్రభావం చూపినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఫ్యాన్ కల్చర్ రాజకీయ శక్తిగా ఎలా మారుతుందో తమిళనాడు ఈ ఎన్నికల్లో మరోసారి చూసిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు అధికారంలో ఉన్న డిఎంకేకు ఈ ఫలితాలు షాక్ కు గురిచేశాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో ఓడిపోవటం పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇది కేవలం ఓటమి మాత్రమే కాదు, పార్టీ మానసిక స్థితిని కూడా దెబ్బతీసే పరిణామమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అన్నా డిఎంకే కూడా స్పష్టమైన దిశ లేకుండా రాజకీయంగా అస్తవ్యస్త పరిస్థితుల్లోనే కొనసాగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ రాజకీయ వ్యూహంలో మరో ఆసక్తికర అంశం కుల రాజకీయాలపై ఆయన తీసుకున్న స్టాండ్. సాధారణ నియోజకవర్గాల్లో దళిత అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా సంప్రదాయ కుల సమీకరణాలను సవాల్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అది సానుకూల ఫలితాలను కూడా ఇచ్చిందని ఫలితాలు చెబుతున్నాయి. అయితే ఇది శాశ్వత మార్పా లేక తాత్కాలిక భావోద్వేగ తరంగమా అన్నది రాబోయే కాలంలో తేలనుంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం ఆయన ముందున్న అసలు పరీక్ష. తమిళనాడు ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు భారీ సంక్షేమ హామీలు, మరోవైపు ప్రభుత్వ ఆర్థిక భారం. ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించటం సవాల్గా మారనుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు ఫలితాలు ఆశిస్తారు. అప్పటి వరకు ఉన్న అభిమాన భావోద్వేగం రాబోయే రోజుల్లో విజయ్ పాలనపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ఇంకా 8 జిల్లాల్లో టీవీకే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవటం మరో సవాల్గా కనిపిస్తోంది. పరిపాలన అనుభవం లేని కొత్త నాయకత్వం ఎలా వ్యవహరిస్తుంది? పాత రాజకీయ వ్యవస్థలో ఉన్న శక్తులు కొత్త ప్రభుత్వంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తాయనే అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. మొత్తంగా చూస్తే తమిళనాడు రాజకీయాల్లో పాత అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. ఇది కేవలం ప్రభుత్వ మార్పు కాదు, రాజకీయ సంస్కృతి మార్పునకు కూడా సంకేతంగా మారింది.
ఇప్పటి వరకు అభిమాన హీరోగా ఉన్న విజయ్ ఇకపై ప్రజల అంచనాలను నెరవేర్చాల్సిన రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. ఆయన కేవలం ప్రజాదరణను పాలనగా మలచగలరా, భావోద్వేగాన్ని వ్యవస్థగా మార్చగలరా అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.